ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కృపా గడియలు ప్రేక్షకులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమందు మీకందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి శుభములను వందనములను నేను తెలియజేస్తుంటున్నాను. ఈరోజు దేవుడు ఒక ప్రాముఖ్యమైన అంశము ద్వారా మన జీవితములను బలపరచాలని, మన జీవితములను ఉత్తేజపరచాలని ప్రభు కోరుతుంటున్నారు. ఈరోజు మనం ధ్యానించుకోబోయే అంశం ఏంటిదంటే, నీవు కోల్పోయినవి పొందుకోవాలంటే చేయవలసిన 3 ప్రాముఖ్యమైన పనులు అనేటువంటి అంశమును గురించి మనం ధ్యానించుకోబోతున్నాం. మరి చాలా మంది విశ్వాసులను మరి చూస్తుంటామండి. వారి జీవితంలో కొన్ని సందర్భాలలో వారు చేసిన తప్పులను బట్టి, వారు చేసినటువంటి పాపములను బట్టి వారి జీవితంలో ఆశీర్వాదములు, దీవెనలు, వాగ్దానములు కోల్పోయినటువంటి వాళ్ళు చాలా మంది ఉంటున్నారు. మరికొంతమంది జీవితంలో నేను గమనించాను, సాతాను వారి జీవితంలో ఉండే ఆశీర్వాదములను, దీవెనలను దొంగలించినట్లుగా నేను గమనించడం ప్రారంభించాను. అయితే ఈరోజు దేవుడు మనకు అందించబోయే అద్భుతమైన అంశం ఏంటిదంటే, నీవు కోల్పోయిన సమస్తమును నీవు పొందుకోవాలి అంటే నీవు చేయవలసిన 3 ప్రాముఖ్యమైన పనులను గురించి దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతుంటున్నాడు. దేవుని వాక్యంలో చూసినట్లయితే సమూయేలు మొదటి గ్రంథము 30వ అధ్యాయము 8వ వచనం మనం చదువుకుందాం. నేను ఈ దండును తరిమిన ఎడల దాన్ని కలుసుకొందునా అని యెహోవా యొద్ద విచారణ చేయగా, తరుము నిశ్చయముగా నీవు నీ వారిని కలుసుకుందువు. ప్రియమైన వాళ్ళరా, ఈ వాక్యంలో చూసినట్లయితే మనకు కనిపించేటువంటి అంశం ఏంటిదంటే, దావీదు జీవితంలో దేవుణ్ణి విచారణ చేయడం ప్రారంభించాడు. ఇంగ్లీష్ బైబిల్లో మనకేమని కనిపిస్తుందంటే, డేవిడ్ ఎంక్వైర్ ఎట్ ద లార్డ్. ప్రభువుని దావీదు విచారణ చేయడం ప్రారంభించాడు. నీ జీవితంలో కోల్పోయినప్పుడు అండి, నీవు చేయవలసిన మొదటి పని ఏంటిదో తెలుసా? యూ షుడ్ ఎంక్వైర్ అట్ ద లార్డ్. నీవు ప్రభు దగ్గర లేదా దేవుని దగ్గర విచారణ చేయడం ప్రారంభించాలి. విచారణ చేయడం అంటే మరి యొక్క అర్థం ఏంటిదంటే, దేవుని దగ్గర పోరాడడం ప్రారంభించాలి, లేదా ప్రభును బ్రతిమలాడడం ప్రారంభించాలి, లేదా ప్రభు దగ్గర మరి గోజాడడం ప్రారంభించాలి. మరి యొక్క అర్థం ఏంటిదంటే ప్రార్థన. ప్రియమైన వాళ్ళరా, దావీదు జీవితం గురించి ఈరోజు మనం కొద్దిసేపు ధ్యానించుకోబోతున్నాం. దావీదు తన జీవితంలో మీరు చూసినట్లయితే చాలా విషయములను మరి ఇక్కడ కోల్పోయినట్లుగా మనం చూడగలం. అయితే బైబిల్లో రాయబడింది, దావీదు మిక్కిలి దుఃఖపడెను. బైబిల్లో రాయబడిన మాట అండి, దావీదు మిక్కిలి దుఃఖపడెను. అయితే దుఃఖపడిన తర్వాత 8వ వచనంలో రాయబడింది కదా, యెహోవా యొద్ద విచారణ చేయడం ప్రారంభించాడు. నీ జీవితంలో ప్రేమైన వాళ్ళరా, నీవు చేయవలసిన మొదటి పని ఏంటిదో తెలుసా? ఒకవేళ సాతాను నీ దగ్గర ఉండే ఆరోగ్యం, లేదా నీకున్నటువంటి విద్య, నీకున్నటువంటి జ్ఞానము, లేదా నీ దగ్గర ఉండేటువంటిది ఏదైతే సాతాను ఒకవేళ లాగివేసుకున్నాడేమో, లేదా దొంగలించాడేమో, నీవు చేయవలసిన మొదటి పని ఏంటిదో తెలుసా? యెహోవా సన్నిధిలోనికి వెళ్ళి, లేదా దేవుని సన్నిధిలోనికి వెళ్ళి నీవు విచారణ చేయడం ప్రారంభించాలండి. బైబిల్లో రాయబడింది కదా, ఎప్పుడైతే దావీదు విచారణ చేశాడో, నథింగ్ బట్ దేవుణ్ణి అడగడం ప్రారంభించాడో, బైబిల్లో రాయబడింది దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఏమంటున్నారో తెలుసా? తరుము నిశ్చయముగా నీ వారినందరినీ నీవు కలుసుకునేదేవు. షూర్లీ యూ విల్ రికవర్ ఆల్. సో మొదటిగా నీవు చేయవలసిన పని యెహోవా యొద్ద విచారణ చేయడం ప్రారంభించాలి. దేవుని వాక్యంలో చూసినట్లయితే సమూయేలు మొదటి గ్రంథము 30వ అధ్యాయము 3-4 వచనాలు చదువుకుందాం. దావీదును అతని జనులను పట్టణమునకు వచ్చినప్పుడు అది కాల్చి వేయబడి ఉండుటయు చూచి, తమ భార్యలను, కుమారులను, కుమార్తెలను చెరలోనికి కొనిపోబడి ఇండుటయు చూచి, ఇక ఏడ్చుటకు శక్తి లేనంత పోవునంతగా బిగ్గరగా ఏడ్చిరి. ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ చూసినట్లయితే దావీదు జీవితంలోనే మాత్రమే కాదు, దావీదు దగ్గర అప్పటికి 600 మంది ఇశ్రాయేలీయులు ఉంటున్నారండి. అంటే మిగతా వారు సౌలు వైపు ఉన్నారు. ఇక్కడ చూసినట్లయితే 600 ఇజ్రాయెలైట్స్, 600 మంది ఆ యొక్క దావీదు దగ్గర ఉన్నారు. అయితే దేవుని వాక్యంలో రాయబడింది కదా, ఇక ఏడ్చుటకు శక్తి పోవునంతగా బిగ్గరగా ఏడ్చిరి. ఇది ఒక దావీదు సమస్య మాత్రమే కాదు, ఒకవేళ దావీదు దగ్గర ఉండే ప్రజలందరి సమస్య కూడా అండి. ఎప్పుడైతే దావీదు తన యొక్క సైన్యము లేదా బృందము జిక్లగు అనేటువంటి ప్రాంతముకు వచ్చారో, దేవుని వాక్యంలో రాయబడింది కదా, తమ భార్యలు, తమ కుమారులు, తమ కుమార్తెలు, తమ యొక్క పశువులు, ఇంకా మరి చూసినట్లయితే తమకు కలిగినంత కూడా అమాలేకీలు అనబడినటువంటి వాళ్ళు వచ్చి వారు దోచుకొని వెళ్ళిపోయారు. అంత మాత్రమే కాదు, ఆ పట్టణమును వాళ్ళు కాల్చివేయడం ప్రారంభించారు. అమ్మో, ఎంత భయంకరమైన సమస్య అండి. ఒక ఇల్లు కాలిపోతేనే ఎంత బాధపడతాం కదా. అయితే
పట్టణమే కాల్చివేయబడింది. అందుకే వాక్యంలో రాయబడింది, వారి భార్యలు, కుమారులు, కుమార్తెలు, పశువులు, ఇక వారి దగ్గర ఏమి కూడా లేదు. అందుకే దేవుని వాక్యంలో రాయబడింది, ఇక ఏడ్చుటకు శక్తి లేనంత బిగ్గరగా ఏడ్చి. ప్రియమైన వాళ్ళరా, కొన్ని సందర్భాలలో మన జీవితాలలో ఇటువంటి పరిస్థితులు గుండా వెళ్తూ ఉంటామండి. మరి ఏడ్చుటకు శక్తి లేనంత, నీ జీవితంలో ఉన్న సమస్య, నీ జీవితంలో ఉన్నటువంటి ఆ యొక్క ఒక భయంకరమైనటువంటి ఆ యొక్క అడ్డుగోడను బట్టి నీవు ఏడ్చుటకు శక్తి లేనంతగా ఒకవేళ నీవు ఈరోజు ఏడుస్తున్నావేమో, ఈ సందేశము నీ కొరకే. ఇంతకు ఎందుకు దావీదు జీవితంలో ఇటువంటి పరిస్థితి వచ్చిందండి? దేవుని వాక్యంలో చూసినట్లయితే సమూయేలు మొదటి గ్రంథము 28వ అధ్యాయము 2వ వచనం మనం చదువుకుందామా. నీ దాసుడైన నేను చేయబోవు కార్యమేదో అది ఇప్పుడు నీవు తెలిసి కొందువనెను. ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ చూసినట్లయితే ఎందుకు దావీదు అంత కూడా కోల్పోయాడండి? జిక్లగు అనేటువంటి ప్రాంతము లేదా పట్టణం ఏంటిదంటే, దావీదు ఎందుకు అక్కడికి పోవాల్సి వచ్చిందంటే, దేవుని వాక్యంలో చూసినట్లయితే సౌలు దావీదును తరుముతూ ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళినా దావీదు సౌలు తరుముతున్నాడు. సో దావీదు అనుకున్నాడు, ఇంకా నేను ఫిలిస్టీల ప్రాంతముకు వెళితే ఇక సౌలు రాడనుకున్నాడు. అందుకే ఆ యొక్క సిక్లగు అనేటువంటి ప్రాంతము ఫిలిస్టీల పరిధిలో ఉందండి. రాజైన ఆకీషు క్రింద ఆ యొక్క సిక్లగు ఉంది. అక్కడికి వెళ్ళి నివాసము చేయడం ప్రారంభించాడు. దేవుని వాక్యంలో చూసినట్లయితే ఆ యొక్క సమూయేలు మొదటి గ్రంథం 28వ అధ్యాయం మీరు చదివినట్లయితే మీకు అర్థమవుతుంది, ఆకీషు అనబడినటువంటి ఫిలిస్టీల రాజు ఆ యొక్క ఇశ్రాయేలు మీదకి యుద్ధం వెళ్ళడానికి ప్రయత్నిస్తాడు. ఆ సమయంలో ఆకీషు ఎవరు? ఒక అన్యుడైన రాజు. ఫిలిస్టీల రాజు ఎవరు? ఆకీషు అండి. ఆ ఆకీషు ఏం చేశాడు? దావీదును పిలిచి, నీవును నీ వారందరూ నీ దండు అంతా కూడా ఇశ్రాయేల్ దగ్గరికి యుద్ధము చేయడానికి మాతో కలిసి రావాలి. అప్పుడు దావీదు ఏమంటున్నాడు తెలుసా? నీ దాసుడైన నేను చేయబోవు కార్యమేదో అది ఇప్పుడు నీవు తెలుసుకొందువు. దేవుడు చాలా అప్సెట్ అయ్యాడండి. దేవుడు చాలా బాధపడ్డాడు దావీదు విషయంలో. కారణం ఏంటిదో తెలుసా? దావీదు ఒకవేళ సౌలుకు భయపడి పారిపోయినాడంటే ఒక అర్థం అండి. సౌలుకు భయపడి పారిపోయి ఒకవేళ ఆ యొక్క ఫిలిస్టీల ప్రాంతమైన సిక్లగులో నివాసము చేస్తున్నాడంటే ఒక అర్థం. అయితే ఇక్కడ చూసినట్లయితే దేవుడు ఎందుకు బాధపడ్డాడో తెలుసా? తన బిడ్డలైన ఇశ్రాయేలులకు యుద్ధము చేయడానికి వ్యతిరేకంగా వెళ్తున్న ఆకీషు రాజునకు ఈ దావీదు అంగీకరించడం ప్రారంభిస్తాడు. అందుకే అంటున్నాడు, నీ దాసుడైన నేను చేయబోవు కార్యమేదో అది ఇప్పుడు నీవు తెలుసుకుంటావు. దేవుడు అప్సెట్ అయిపోయాడండి. అందుకే ఇక అమాలేకీలు వచ్చి, దేవుని వాక్యంలో రాయబడింది కదా, ఆ యొక్క అమాలేకీలు వచ్చి ఆ జిక్లగు ప్రాంతమును కాల్చివేసినట్లుగా మనం చూడగలం. రెండవదిగా చూద్దాం ఏం చేయవలనో. సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయము 9వ వచనం మనం చదువుకుందామా. కాబట్టి దావీదు అతని యొద్దనున్న 600 మందియును బయలుదేరు బెస్సోరు వాగు గట్టు దాటగా వారిలో 200 మంది వెనుక దిగవబడిరి. ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ చూసినట్లయితే సరే దావీదు మొదటిగా దేవుని దగ్గర విచారణ చేశాడు, దేవుని దగ్గర వాగ్దానము పొందుకున్నాడు. అయితే వాగ్దానము పొందుకున్న తర్వాత, అయ్యో ప్రభా, వాగ్దానము చెప్పావు కదా, నిశ్చయముగా నా వారిని అందరూ కలుసుకుంటానని నాకు మాట ఇచ్చావు ప్రభా అని అక్కడే కూర్చోలేదు. దేవుని వాక్యంలో రాయబడింది, కాబట్టి దావీదు అతని యొద్ద 600 మంది బయలుదేరి బెస్సోరు వాగు గట్టు దగ్గరికి రాగా. అంటే అర్థం ఏంటిదంటే, ఆ వాగ్దానము పొందుకున్న తర్వాత దే బిగేన్ టు మూవ్ ఫార్వర్డ్. ఆ బెస్సోరు వాగు దగ్గరికి వారు రావడం ప్రారంభించారని. అంటే అర్థం ఏంటిది? ఆ వాగ్దానము ప్రకారము వాళ్ళు పని చేయడం ప్రారంభించారు. మొదటి విషయం, యూ షుడ్ ఆస్క్ ద లార్డ్. నీవు దేవుని దగ్గర విచారణ ప్రార్థన చేసి వాగ్దానం పొందుకోవాలి. రెండవదిగా నీవు కదలడం ప్రారంభించాలి. ఆ వాగ్దానము దిశగా నీవు ముందుకు వెళ్ళడం ప్రారంభించాలి. దేవుని వాక్యంలో రాయబడింది కదా, ఆ యొక్క దావీదు ఇశ్రాయేలు ఆ యొక్క బెస్సోరు వాగు గట్టు దగ్గరికి రాగా. దేవుని వాక్యంలో చూసినట్లయితే సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం 13వ వచనం మనం చదువుకుందాం. నీవు ఏ దేశపు వాడవు, ఎక్కడ నుండి వచ్చితివని వాడిని అడిగాను. అందుకు వాడు, నేను ఐగుప్తుడనై పుట్టి అమాలేకుల యొక్కనికి దాసుడనై తిని 3 దినముల క్రిందట నేను కాయలాగా పడగా నా యజమానుడు నన్ను విడిచిపెట్టి పోయేను. ప్రియమైన వాళ్ళరా, ఇప్పుడు ఒక ప్రశ్న. దేవుని అడిగాడు, దేవుని దగ్గర వాగ్దానము పొందుకున్నాడు, మరి ముందుకు వెళ్ళడం ప్రారంభించాడు. అయితే ఎటువైపు వెళ్ళాలి? ఆ బెస్సోరు వాగు వచ్చింది. అయితే ఇంకా నెక్స్ట్ ఏ విధంగా వెళ్ళాలి? ఆ యొక్క 12, 13 వచనంలో మీరు చూసినట్లయితే దేవుని వాక్యంలో రాయబడింది కదా,
పొలములలో ఒక వ్యక్తి పడిపోయి ఉన్నాడంట అండి. ఆ వ్యక్తి ఎవరో ఎవరికి తెలియదు. ఆ వ్యక్తి కాయిలాగా పడిపోయిందట చూచి దావీదు యొక్క బృందము దావీదు దగ్గరికి ఆ వ్యక్తిని తీసుకొని వచ్చారు. దావీదు అడుగుతున్నాడు, నీవు ఏ దేశపు వాడవు, ఎక్కడి నుండి వచ్చిదేవని వాడిని అడిగాను. అప్పుడు ఆ వ్యక్తి అన్నటువంటి మాట, నేను ఐగుప్తులో పుట్టి అమాలేకులలో ఒకరికి దాసునిగా ఉండి ఇదిగో ఈ సిక్లగు పట్టణమును కాల్చిన వేసిన వారిలో నేను ఒకడిగా ఉంటిని. ప్రియమైన వారలారా, దావీదు ఎటువైపు వెళ్ళాలో తెలియదు. ఎందుకంటే అమాలేకులు ఎటువైపు వెళ్ళారో దావీదుకు తెలియదండి. అయితే మీరు చూడండి, దేవుడు ఎంత పెద్ద ఏర్పాటు చేస్తాడు. ఆ వ్యక్తిని దావీదుకు పట్టించాడు. ప్రియమైన వాళ్ళరా, దేవుని వాక్యంలో రాయబడింది కదా, ఆ వ్యక్తి ఎవరంట, ఆ సిక్లగు పట్టణమును కాల్చి వేసిన వారిలో అమాలేకులలో ఒకనికి దాసుడుగా ఉన్నాడు. అయితే ఏమీ తినకపోవుట ఆ యొక్క కాయిలాగా పడిపోయి ఉన్నాడు. ఆ వ్యక్తి, ఆ యజమానుడు అతన్ని అక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. దావీదు అడగడం ప్రారంభించాడు, నీవు మాకు ఆ మార్గము చూపిస్తావా, వారు ఎటువైపు వెళ్ళారో చూపిస్తావా? ఈ వ్యక్తి అన్నాడు, నా యజమానికి నన్ను అప్పగించాను, నన్ను చంపను అంటే నేను నీకు చూపిస్తాను. ప్రియమైన వాళ్ళరా, ఆ విధంగా ముందుకు వెళ్ళడం ప్రారంభించాడు. నీ జీవితంలో తెలుసుకోవాలండి, నీ కొరకు దేవుడు ఒక ఏర్పాటు చేసి ఉంటాడు. నీ కొరకు దేవుడు ఎప్పుడు ఒక ప్రొవిజన్ ఆయన పెట్టి ఉంటాడు. ప్రియమైన వాళ్ళరా, మూడవదిగా నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా? సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం 17వ వచనం మనం చదువుకుందామా. దావీదు సంధ్యవేళ గ్రహించి, హల్లెలూయా, ఆ వచనంలో ఒక్క మాట నేను మీకు చూపిస్తున్నానండి. దావీదు సంధ్య వేళ గ్రహించి, వెరీ ఇంపార్టెంట్ థింగ్ అండి. నీవు ప్రార్థించిన తర్వాత, వాగ్దానము పొందుకున్న తర్వాత, వాగ్దానము కొరకు నువ్వు పని చేస్తావు కదా, నీవు చేయవలసిన మూడవ పని ఏంటో తెలుసా? దేవుని వాక్యంలో రాయబడింది, దావీదు సంధ్య వేళ గ్రహించి. హల్లెలూయా, ఎంత చక్కటి మాట ప్రియమైన వాళ్ళరా. ఎప్పుడైతే ఒక వ్యక్తి దావీదును ఆ యొక్క అమాలేకుల దగ్గరికి నడిపించడం ప్రారంభించాడో, దేవుని వాక్యంలో రాయబడింది, ఆ ముందు వచనంలో మీరు చదివినట్లయితే, ఆ అమాలేకులు ఏం చేస్తారో తెలుసా? ఆ యొక్క ఫిలిష్తీయులది యూదా వారి అందరి యొక్క వస్తువులను, వారి కలిగిన సమస్తమును వారు దోచుకొని వెళ్ళిపోయి నాట్యము చేస్తున్నారు, త్రాగుతూ ఆనందంలో మునిగి తేలిపోయారు. ఆ వచనంలో రాయబడి ఉంటుంది, దావీదు సంధ్య వేళ గ్రహించి. యు షుడ్ నో ద టైం. నీవు ఆ వాగ్దానము పొందుకునే టైం ఏంటో నువ్వు తెలుసుకోవడం ప్రారంభించాలి. నీవు ఆ వాగ్దానం పొందుకునే సమయం ఏందో నువ్వు తెలుసుకోవడం ప్రారంభించాలి. ఆ గ్రహించి, దేవుని వాక్యంలో రాయబడింది కదా, వారి మీద పడి ఉదయం నుంచి సాయంత్రం వరకు వారి చంపుతూనే ఉన్నాడంట. అంత మాత్రమే కాదు, దావీదు ఏం చేస్తాడో తెలుసా? తాను కోల్పోయిన సమస్తమును మాత్రమే కాదు కానీ తనది కానిది కూడా తెచ్చుకున్నాడు. అంటే ఫిలిష్తీయులది తెచ్చుకున్నాడు, యూదా వారిది తెచ్చుకున్నాడు, వీరిది తెచ్చుకున్నాడు. అయితే అమాలేకుల దగ్గర ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా దోచుకొని రావడం ప్రారంభించాడు. వై? కారణం ఏంటో తెలుసా? మొదటిగా యెహోవా యొద్ద విచారణ, రెండవదిగా బైబిల్లో రాయబడిన మాట, అతడు వాగ్దానం ప్రకారం పని చేస్తాడు, మూడవదిగా ఆ సమయం ఏందో తెలుసుకున్నాడు. నీ జీవితంలో ప్రియమైన వాళ్ళరా, ఒకవేళ కోల్పోయినాను అని ఒకవేళ బాధపడుతున్నావేమో, యు షుడ్ నో దీస్ 3 థింగ్స్. మొదటిగా దేవుని దగ్గర విచారణ, రెండవదిగా నీవు పని చేయడం ప్రారంభించాలి, మూడవదిగా ఆ సమయం ఏంటో నీవు ఐడెంటిఫై చేయడం ప్రారంభించాలి. దేవుడి వాక్యం ద్వారా మీతో మాట్లాడును గాక. తలలు వంచినట్లయితే మీ కొరకు నేను ప్రార్థిస్తాను. కృపగల దేవా, గొప్ప దేవా, సర్వశక్తిమంతుడా, నీకు స్తోత్రములు నాయన. ఇదిగో ప్రభువా, నీ ప్రియ బిడ్డల కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, ఈరోజు నీవు ఇచ్చిన అద్భుతమైన సందేశము నైనా, మేము కోల్పోయినప్పుడు ప్రభువా, మేము చేయవలసిన 3 ప్రాముఖ్యమైన పనులను గురించి మీరు మాకు తెలియజేసి ఉంటుండగా నీకు స్తోత్రం. ప్రభువా, నీ ప్రియ బిడ్డల కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ఎవరైతే ఏ జీవితాలలో అయితే ప్రభువా వారు ఏదైతే కోల్పోయి ఉన్నారో, ఒకవేళ ప్రభువా ఆరోగ్యము కావచ్చు, ఒకవేళ డబ్బు కావచ్చు, ఒకవేళ ఆశీర్వాదములు, దీవెనలు, వాగ్దానములు, ఇంకా ఏవైనా కావచ్చు నాయన, సర్వశక్తి కలిగిన నామమందునైనా ప్రభువా, మేము నీ సన్నిధికి వచ్చి మేము విచారణ చేస్తున్నాం ప్రభువా. తన్ని మిమ్మల్ని గోజాడుతున్నాం నాయన. ప్రభువా, అది మాకు అనుగ్రహించి ప్రభువా, ఆ వాగ్దానము పొందుకున్నట్లుగా మీరు మాకు సహాయం చేయమని నేను ప్రార్థన చేస్తుంటున్నాను తండ్రి. రెండవదిగా ప్రభువా, ఆ వాగ్దానం ప్రకారము పనిచేయటకు మాకు సహాయం చేయండి. మూడవదిగా తండ్రి, నీ వాగ్దానము సమయమును మేము కనిపెట్టుటకు మాకు కృపను దయచేయండి ప్రభువా. ఏ జీవితాలు అయితే కృంగిపోయి ఆశీర్వాదం లేక బాధపడుతున్నారో, లార్డ్ విజిట్ దెం లార్డ్. తండ్రి, ఈ రోజంతా, ఈ వారమంతా కూడా నీ ప్రియ బిడ్డలకు మీరు తోడై సహాయము చేయమని నేను ప్రార్థన చేస్తున్నాను
తండ్రి నీకే 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 కృతజ్ఞత, స్తుతి, ఆరాధన నేను తెలియజేస్తూ సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావములు నీకు మాత్రమే కలుగును గాక. యేసయ్యా నీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ప్రభు యేసు నామమందు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన వాళ్ళరా, ఈ అద్భుతమైన సందేశం మీరు విన్నారు కదా, మీరు మాత్రమే కాదు ఇతరులు వినున్నట్లుగా ప్లీజ్ ఈ సందేశమును షేర్ చేయండి. జోసెఫ్ ప్రసన్న కుమార్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీరు క్లిక్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.